భగత్ సింగ్ ఉపన్యాసకుల గ్రూప్ అడ్మిన్స్ అందరికీ, అదేవిధంగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కుసుమ. ఈ అసైన్మెంట్లో భాగంగా ఈరోజు నేను నాకు ఇన్స్పైర్ ఇచ్చినటువంటి లీడర్, నాకే కాదు మన భారతీయులందరికీ కూడా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి శ్రీ స్వామి వివేకానందుల వారి గురించి ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీ స్వామి వివేకానందుల వారి పేరు తెలిసిన వెంటనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి రామకృష్ణ పరమహంసల వారు. రామకృష్ణ పరమహంసల వారి పేరు తలచినంతనే మనకు గుర్తు వచ్చే వ్యక్తి వివేకానందుల వారు. ఈ ఇద్దరి యొక్క అవినాభావ సంబంధం ఎలా ఉంటుంది అంటే, గురు శిష్య సంబంధానికి ఒక పూర్తి నిర్వచనమే రామకృష్ణ పరమహంస, అదేవిధంగా వివేకానందుల వారు. వీరిద్దరి పేరు తలుచుకున్న వెంటనే నాకు ఒక చిన్న శ్లోకం చెప్పాలని అనిపిస్తుంది. అది ఏంటి అంటే, సత్సంగత్వే నిస్సంగత్వ, నిస్సంగత్వే నిర్మోహత్వ, నిర్మోహత్వే నిశ్చలతత్వ, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే దీని అర్థం చెప్తున్నాను. సత్పురుషులతోటి మనం సహవాసం చేసినా, లేదు వారి సన్నిధిలో మనం కొంచెంసేపు ఉన్నా కూడా ఎలా ఉంటుంది అంటే, వారి ద్వారా మనకు ప్రశాంతత, నిశ్చలతత్వము, మన జీవిత యొక్క పరమార్థము అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అది సత్పురుషుల యొక్క సాంగత్యం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ స్వామి వివేకానందుల వారు ఎలా ఉన్నారు అంటే, ఎప్పుడు ఏ క్షణంలో అయితే రామకృష్ణ పరమహంసల వారిని కలవటం జరిగిందో ఆ క్షణమే ఆయన తన గురువుగా ఎంచుకోవడం జరిగింది. సో ఆ క్షణమే తన యొక్క జీవిత లక్ష్యం అనేది తనకి తెలియజేయడం జరిగింది రామకృష్ణ పరమహంసల వారు. సో నేను ముందుగా రామకృష్ణ పరమహంసల వారి గురించి చెప్తున్నాను. అదేవిధంగా వివేకానందుల వారి గురించి కూడా చెప్తున్నాను మీ అందరితోటి. వివేకానందుల వారిలో కొన్ని క్వాలిటీస్ ఆయనలో చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. ఆయనకు క్వాలిటీస్ చెప్పాలంటే, అంతటి మహోన్నత వ్యక్తి. కానీ నేను కొన్ని క్వాలిటీస్ని నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. నాకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి అంటే, లీడర్. హీఈస్ ఎ గ్రేట్ లీడర్, ఇండియన్ లీడర్. ఏంటి అంటే లీడర్, ద స్పెల్లింగ్ ఈస్ LEADER, లీడర్. ఈ లీడర్ అనే లెటర్స్ని నేను కొన్ని ఎలాబరేట్ చేశాను. ఎలా అంటే, లీడర్ అనే లెటర్లో ఫస్ట్, లీడర్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటి అంటే ఎల్ అంటే లాయలిటీ. ఈ లాయలిటీ అనే పదాన్ని కూడా నేను ఇంకా ఎలాబరేట్ చేశాను, పూర్తి అర్థం ఇచ్చే విధంగా. లీడర్ అనే ఒక పదానికి ఉండవలసిన కంప్లీట్ అర్థం అనేది ఈ ఎల్ ఫర్ లాయలిటీ అనే అర్థంలోనే కంప్లీట్ ఎలాబరేషన్ ఇచ్చానమాట. అది ఏంటి అంటే, లవింగ్, ఒబీడియంట్, యూత్ఫుల్, అవుట్ స్టాండింగ్ లీడర్, ఇనిషియేటింగ్ ఏ థర్స్ట్ ఫర్ ఎక్సలెన్స్. ఒక గుడ్ లీడర్కి ఉండవలసిన క్వాలిటీ ఏదైతే ఉందో అది ఈ లాయలిటీ యొక్క అర్థం. అంటే ఎలా ఉండాలి? అందరి పట్ల ప్రేమగా, ఒబీడియంట్గా ఉంటూ, అదేవిధంగా వయసుతో సంబంధం లేదు. యూత్ఫుల్ అంటే ఇక్కడ అర్థం అది. మనస్సు అనేది ఎలా ఉండాలి? ఎప్పుడు యంగ్గా ఉండాలన్నమాట. అలానే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఒక అద్భుతాన్ని సాధించాలి అనే ఒక తపన ఎప్పుడు కూడా ఉండాలన్నమాట. ఒక అద్భుతాన్ని నేను సాధించాలి అనే ఒక తపన అనేది లీడర్కి ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ అన్నమాట. దాన్నే మనం లాయలిటీ అంటాము. సో ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. ఎవరిలో అంటే స్వామి వివేకానందలో. ఆయన ఎప్పుడు కూడా ఒకటి సాధించాలి. అది ఏంటంటే, మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పాలి అనేది వివేకానందుల వారి యొక్క దృఢ సంకల్పం అన్నమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్, ఫర్ ఎంతూజియస్టిక్. ఒక లీడర్కి ఉండవలసిన క్వాలిటీలో సెకండ్ క్వాలిటీ ఏంటి అంటే ఎంతూజియస్టిక్. అంటే ఒక తెలియని ఏదైతే విషయం ఉందో దాన్ని తెలుసుకోవాలి అనే ఒక తపనే ఈ ఎంతూజియస్టిక్ క్వాలిటీ. నేను దీనికి ఒక చిన్న స్టోరీని చెప్తాను. వివేకానందుల వారి లైఫ్ ఇన్సిడెంట్లో జరిగింది. అది ఏంటి అంటే, వివేకానందుల వారికి చిన్నప్పటి నుంచి ఒక క్వాలిటీ ఉంది. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మరు. ఆయన స్వానుభవం అయితేనే, అంటే తనకు అనుభూతి చెందితేనే దాన్ని నమ్ముతారనమాట. అటువంటి మంచి క్వాలిటీ వివేకానందుల వారికి ఉన్నదన్నమాట. ఒకసారి వివేకానందుల వారు చాలామందిని అడుగుతూ ఉంటారు. ఏమని అంటే, ఆయన మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు, మీరు భగవంతుని చూసారా? చూస్తే ఆయన ఎలా ఉంటారు? ఆయనతో మీరు మాట్లాడారా? ఇలాంటి క్వశ్చన్స్ ఆయన అడుగుతూ ఉంటారు. కానీ ఎవరు కూడా ఆయనకి ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే, వివేకానందుల వారి క్వాలిటీ అంటే ఏది కూడా అనుభూతి చెందంది ఆయన నమ్మరు కదా.
సో అప్పుడు ఒక ప్రొఫెసర్ గారు చెప్తారు, ఏమని అంటే, నువ్వు వెళ్ళి రామకృష్ణ పరమహంసుల వారిని కలువు, ఆయన నీకు సరిగా సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పేసి వివేకానంద వారికి సమాధానం చెప్తారు. ఎప్పుడైతే ఆ సమాధానం విన్న వెంటనే వివేకానంద వారు ఏం చేస్తారు అంటే రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి అందరినీ అడిగినట్లుగానే తను రామకృష్ణ పరమహంసుల వారిని అడుగుతారు, ఏమని, నీవు భగవంతుని చూసావా అని అడుగుతారు. అప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు చిన్నగా నవ్వి ఇలా చెప్తారు, అవును చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా అయితే నేను చూస్తున్నానో అంతే స్పష్టంగా నేను భగవంతుని చూశాను. నీవు మాట్లాడావా? అవును, నీతో ఎంత స్పష్టంగా మాట్లాడానో అంతే స్పష్టంగా నేను భగవంతునితో మాట్లాడాను అని రామకృష్ణ పరమహంసుల వారు వివేకానందుల వారికి సమాధానం చెప్తారు. కానీ వివేకానందుల వారు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఆయనకి అనుభవం కావాలా. స్వానుభవం అయితేనే ఆయన ఏదైనా నమ్ముతారు. ఎంత గొప్పవారు చెప్పినా కూడా ఆయన నమ్మరు అనమాట. అప్పుడు అంటారనమాట వివేకానంద వారు, నాకు నిదర్శనం కావాలి, మీరు చూస్తున్నట్లుగా భగవంతుని, మీరు భగవంతుని మాట్లాడుతున్నట్లుగా నాకు అనుభవం అయితే నేను మీరు చెప్పింది నమ్ముతాను అని చెప్పేసి వివేకానందుల వారు ఎంతో మర్యాదగా రామకృష్ణ పరమహంసుల వారిని అడుగుతారనమాట. అడిగిన వెంటనే రామకృష్ణ పరమహంస వారు ఏం చేస్తారు అంటే, వివేకానందుల వారు అలా కూర్చుని ఉంటారు, తన యొక్క పాదంని తీసుకుని వెళ్ళి వివేకానందుల వారి గుడిలో పెట్టడం జరుగుతుందన్నమాట. ఏ క్షణంలో అయితే రామకృష్ణ పరమహంసుల వారు తన యొక్క కాలుని తీసుకుని వెళ్ళి ఆయన గుడిలో పెట్టారో ఆ క్షణంలోనే వివేకానందుల వారికి ఒక బాహ్య స్మృతి అనేది కోల్పోయి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి, ఒక అలౌకిక ఆనందం అనేది ఆయనకు కలుగుతుందన్నమాట. ఏ క్షణంలో అయితే ఆ అలౌకిక ఆనందాన్ని ఆయన అనుభవించారో ఆ క్షణంలోనే రామకృష్ణ పరమహంసుల వారిని తనకు గురువుగా స్వీకరించారు. సో అంటే ఒక మహోన్నతమైన గురువు ఆయనకి ఎలా దొరికారు అంటే తనలో ఉన్నటువంటి ఆ ఎంతూజియజం అనే క్వాలిటీ ద్వారానే తను ఒక మంచి గురువుని ఎంచుకోగలిగారనమాట. సో దట్ ఈస్ ఈ ఫర్ ఎంతూజియస్టిక్. అండ్ నెక్స్ట్ ఏ ఫర్ అవేకెన్. అవేకెన్ అంటే ఏంటి? మేల్కొల్పడం. ఒక లీడర్గా ఉండవలసిన ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే ఎదుటి వాళ్ళని ప్రేరేపించాలి, మేల్కొల్పాలి. ఎలా మేల్కొల్పాలి? ఆర్డర్ లాగా పాస్ చేయకూడదు. మరి ఎలా మేల్కొల్పాలి అంటే దీనికి అంటే ఒక ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే జెంటిల్నెస్గా అంటే చాలా జెంటిల్గా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి మనం నొప్పించకుండా, వాళ్ళకి బాధ కలగకుండా మనం చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా వాళ్ళకి తెలియచేయడం. ఈ విధంగా మనం వాళ్ళకి తెలియచేయగలిగినట్లయితే తప్పకుండా వాళ్ళు మన మాట వింటారు. ఇది ఒక లీడర్కి ఉండవలసినటువంటి క్వాలిటీ అనమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వివేకానందుల వారి లైఫ్ నుంచి. ఒకసారి వివేకానందుల వారు శారదామాత దగ్గరికి వస్తారు. వచ్చి, మాత, నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను, అక్కడ మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని నలుగురికి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలని చాటి చెప్పాలి అనుకుంటున్నాను, నాకు అనుమతినివ్వండి అని చెప్పేసి వివేకానందుల వారు శారదామాతని అడుగుతారు. అప్పుడు ఆవిడ వంటగదిలో ఉంటారు. ఆవిడ అంటారు, వివేకానంద, అప్పుడు ఆయన పేరు నరేంద్రుడు అనమాట, అక్కడ ఉన్నటువంటి నైఫ్ ఇటువు నాన్న అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు వివేకానంద వారు ఏం చేస్తారు అంటే ఆ నైఫ్ని తీసుకొని వచ్చి అమ్మ శారదామాతకు ఇస్తారు. అలా ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అంటే షార్ప్గా, అంటే వెజిటబుల్స్ కట్ అయ్యే ప్లేస్ ఏమో తన వైపు పెట్టుకుంటారు వివేకానందుల వారు, హ్యాండిల్ వచ్చేసి అమ్మవారి చేతికి ఇస్తారు. ఆ విధంగా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా హర్ట్ అయినా కూడా తన చేయి కట్ అవుతుందే కానీ శారదామాత చేతికి నొప్పి తగలదనమాట. సో ఆ విధంగా తను హ్యాండిల్ చేస్తూ శారదామాతకు నైఫ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు శారదామాత అంటారు, ఈ క్వాలిటీని నువ్వు ఎప్పటికీ కూడా మిస్ అవ్వకూడదు, దీనే జెంటిల్నెస్ అంటారు. అంటే మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఉన్న ప్రపంచ నలుమూలలు చెప్పడానికి వెళ్తున్నావు కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఏ చిన్న నొప్పి కూడా కలగకుండా, ఎటువంటి బాధ కలగకుండా నువ్వు చెప్పగలగాలి, ఈ విధంగా నువ్వు నలుగురితో నడుచుకోగలగాలి అని చెప్పేసి శారదామాత వివేకానందుల వారికి చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ జెంటిల్నెస్. ఈ జెంటిల్నెస్ క్వాలిటీ అనేది ప్రతి లీడర్కి కనుక ఉన్నట్లయితే తన చుట్టూ ఉన్న నలుగురితోటి కలిసిపోయి తను పనిచేయగలుగుతారు. సో దట్ ఈస్ ఏ ఫర్ అవేకన్. అంటే ఎదుటి వారిని మనం మేల్కొల్పాలి, ఇన్స్పైర్ చేయాలి అంటే ఈ క్వాలిటీ అనేది మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ డి ఫర్ డైనమిక్. డైనమిక్ అంటే ఏంటి అంటే క్రియాశీలంగా పనిచేయడం. క్రియాశీలంగా పనిచేయడం అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాము, ఒక పని చేస్తున్నాము అన్నప్పుడు సహజంగానే అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని మనం ఎంత నేర్పుతోటి, ఎంత నైపుణ్యంతో మనం ఎదుర్కొన్నామో
వాటి నుంచి ఎలా మనం ఓవర్కమ్ అయ్యాము, ఆ పనిని ఎలా కంప్లీట్ చేయగలిగాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. దాన్నే డైనమిక్ అనేది అంటాము. సో నేను దీనికి కూడా వివేకానంద వారి లైఫ్ని ఒక చిన్న ఎగ్జాంపుల్లో నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఒక పద్యం చెప్పాలని అనిపిస్తుంది నాకు. అది ఏంటి అంటే, ఒకచో నీళ్లను పవ్వలించునొకచో నొప్పారు పూసజ్జపై, ఒకచో శాఖములారగించునొకచో నుత్కృష్ట భోజనంబు, లెక్కకు రానీయుడు కార్యసాధకుండు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. అంటే ఒకచో నేలను పవ్వలించు, కార్యసాధకుడు అంటే ఒక పనిని చెయ్యాలి అని తలపెట్టిన వాడినే మనం కార్యసాధకుడు అంటాం. ఆ పని కంప్లీట్ చేసేటప్పుడు అతని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, ఒకచో నేలను పవ్వలించు అంటే అవసరమైతే నేల మీదైనా పడుకుంటాడు. ఒకచో నొప్పారు పూసజ్జపై అంటే హంసతూలిక తల్పం మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా రెండు కూడా ఆయనకు ఒకే విధంగా ఉంటాయి. ఒకచో శాఖములు ఆరగించు, శాఖములు అంటే దొరికినటువంటి కందమూలాలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఏవైనా సరే ఏది దొరికితే ఆ సమయంలో అది తినటం. ఒకచో ఉత్కృష్ట భోజనం అంటే అన్ని రకాల పిండి వంటలతోటి విందు భోజనం అనమాట. ఇవి రెండూ తింటున్నప్పుడు కూడా తను ఒకే విధంగా ఉంటాడు. అంటే నేల మీద పడుకున్నా, హంసతూలిక తల్పం మీద పడుకున్నా, శాఖములు ఆరగించినా, విందు భోజనం చేసినా తను అన్నిటిని ఒకే విధంగా తీసుకుంటాడు. లెక్కకు రానీయుడు కార్యసాధకుండు. ఇవన్నీ ఏవి కూడా తన మనస్సులో ఒక్క చోట కూడా తను లెక్కలోకి రానీయుడు, తన మనస్సులోకి రానివ్వడు అనమాట. అంటే తన పని పూర్తయ్యేంత వరకు, తను తలపెట్టిన కార్యము దిగ్విజయంగా కంప్లీట్ అయ్యేంత వరకు తను ఇవన్నిటిని కూడా మనసులోకి రానియడు. సో ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద వారు. తను చికాగో నగరానికి వెళ్ళాడు. ఎప్పుడు 1893 మే 31వ తారీఖున మన ఇండియా నుంచి ఆయన బయలుదేరి వెళ్ళటం జరిగింది. జూలై నెలలో ఆయన చికాగో వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ఏమైంది, సర్వమత మహాసభలకు వెళ్ళారు. అక్కడ 3 నెలల వరకు మేము సభలు చేయట్లేదు అని చెప్పారు. మరి ఈ 3 నెలలు ఆయన ఎక్కడ ఉండాలి? ఆ చికాగోలో తనకెవరూ తెలియరు. మరి ఎలా ఉండాలి? తన దగ్గర డబ్బులు లేవు. సో అటువంటి సమయంలో ఆయన ఎంత కష్టాలు అనుభవించాడు అంటే, తినటానికి కూడా లేక ఆ కుళాయిలో దొరికే నీళ్ళతో తను తాగి కడుపు నింపుకొని ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ 3 నెలలు, ఆ తర్వాత కొంతమంది సహాయంతో ఆయన కోలుకోవడం జరిగింది. తర్వాత ఆయన సభలకు అటెండ్ అయ్యారు. కానీ అంత కష్టంలో కూడా ఆయన తన యొక్క ధైర్యాన్ని మాత్రం విడవలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ డైనమిక్ క్వాలిటీ. దిస్ వాట్ ఐ లైక్డ్ ఇన్ స్వామి వివేకానంద. అండ్ నెక్స్ట్, ఈ ఫర్ ఎనర్జెటిక్ అంటే శక్తివంతంగా ఉండటం. తన యొక్క మాటలు కానీ, తన యొక్క స్పీచ్ కానీ ఎలా ఉండేది అంటే ఎంతో శక్తివంతంగా ఉండేది. సో చికాగోలో ఈ ఉపన్యాసాలు అనేవి మహాసభలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఉపన్యాసాలు జరిగేటప్పుడు అందరి ఉపన్యాసాలు అయిన తర్వాత వివేకానంద స్వాముల వారి ఉపన్యాసం చివరిలో ఉండేది. వాళ్ళు ఎందుకు అలా అరేంజ్ చేశారు అంటే, వివేకానంద స్వాముల వారి ఉపన్యాసం అయిన వెంటనే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆయన ఉపన్యాసం ముందు ఉంటే ఆయన ఉపన్యాసం అయిన వెంటనే ఇంకెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన యొక్క ఉపన్యాసాన్ని అందరికంటే చివర పెట్టేవాళ్ళు. ఆయన యొక్క మాట అంత దృఢంగా, అంత స్పష్టంగా, అంత ఎనర్జెటిక్గా ఉండేదన్నమాట. ఆయన యొక్క మాటలు వింటుంటే ఒక నదీ ప్రవాహంగానే వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుందన్నమాట ఆయన యొక్క ఉపన్యాసం వింటుంటే. అటువంటి శక్తివంతమైన స్పీచ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా కానీ, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు వీటి గురించి కానీ తడుముకోకుండా స్పష్టంగా అందరికీ సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తి, ఒక వక్త ఎవరు అంటే స్వామి వివేకానంద వారు. అండ్ నెక్స్ట్, ఆర్ అంటే రైచియస్నెస్ అంటే ఏంటి? రైచియస్నెస్ అంటే ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం. ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం అంటే మనకి ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితుల్లో అయినా సరే మన ధర్మాన్ని మనం అంటిపెట్టుకుని ఉండాలి. అలా మన ధర్మాన్ని మనం అంటిపెట్టుకుని ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏదో ఒక రోజు విజయం అనేది సాధిస్తాం. ప్రస్తుతం మన కష్టాలు అనుభవించినప్పటికీ కూడా తప్పకుండా ఒకరోజు మనకు సంతోషం అనేది వస్తుందన్నమాట. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నమాట. సో ఈయన తన యొక్క ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు. మన భారతీయ ధర్మాన్ని చాటి చెప్పాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అది ఏంటి అంటే, ఒకసారి రామకృష్ణ వివేకానంద స్వాముల వారు ఒక లైబ్రరీకి వెళ్తారు. అక్కడ చాలామంది ఫారినర్స్ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, వాళ్ళలో కొంతమందికి మన భారతీయ సంస్కృతి అంటే కూడా చాలా ఎగతాలన్నమాట. చాలా అవహేళన చేస్తూ ఉంటారు కొంతమంది. అందరికీ అన్నీ ఇష్టం ఉండవు కదా. సో అలా అవహేళన చేస్తానికి వివేకానంద స్వామి వారు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, మన భారతీయులు పవిత్రంగా భావించేటువంటి భగవద్గీత గ్రంథాన్ని కింద పెట్టి
దానిపైన మిగిలిన మత గ్రంథాలను ఆయన పెట్టడం జరుగుతుందన్నమాట. వాళ్ళు పెట్టేసి అప్పుడు వివేకానంద స్వామి వారితో అంటారు, చూసావా మీ గ్రంథము అన్నిటికంటే క్రింద ఉంది, మిగిలిన గ్రంథాలన్నీ ఎంతో గొప్పవి, అందుకని అవన్నీ పైన ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు వివేకానంద స్వామి వారు చూస్తారనమాట. చూసి ఒక్కసారి చిన్నగా నవ్వుకొని ఇలా చెప్తారు, అవును, నా భారతదేశం యొక్క పవిత్ర గ్రంథం భగవద్గీత ఏదైతే ఉందో అది ఈ మత గ్రంథాలన్నిటికీ కూడా ఆధారం. ఈ ఆధారమైనటువంటి ఈ భగవద్గీత గ్రంథాన్ని నేను ఒక్కసారి కనుక పక్కకు లాగితే మిగిలినటువంటి మత గ్రంథాలన్నీ కూడా కింద పడిపోతాయి. అంతటి పవిత్రమైనది, అంతటి ఆధారమైన గ్రంథమే నా భారతదేశం యొక్క గ్రంథం అని చెప్పేసి ఎంతో సమయస్ఫూర్తితోటి ఆయన సమాధానం చెప్తాడు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఆ ప్రాబ్లంని చూసి భయపడేవాడు కాదు, చాలా ధైర్యంగా సమయస్ఫూర్తిగా దానికి సమాధానం చెప్పేటువంటి గొప్ప క్వాలిటీ, ఆ సమయస్ఫూర్తి అనేది ఆయనలో చాలాసార్లు ఆయన లైఫ్లో జరిగిందనమాట. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది ఏంటి అంటే, ఒకసారి ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉన్నప్పుడే ఆయన అంటే ఇష్టమైన ఒక వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఈడియట్ అని రాసేసి ఫోల్డ్ చేసి ఆయన మీదకి ఇసిరేస్తాడు. అంతమందిలో సుమారు 4,000 మంది పైన ఉంటారు ఆ యొక్క చికాగో మహాసభ జరిగే టైంలో ఆ యొక్క హాల్లో. ఆ ఇడియట్ అనే పేరు చూస్తే మనమైతే జనరల్గా ఏం చేస్తాము, ఆ పేరు నన్ను ఎవరో ఇడియట్ అన్నాడు, వాడెవరో తెలుసుకోవాలి, వాడు అంతా చూడాలి, నన్ను ఎందుకు అన్నాడు అని చెప్పి ఒక రకమైన ఉక్రోషం మనలో వస్తుంది తెలియకపోతే. కానీ ఆయన ఎంత సమయస్ఫూర్తిగా దాన్ని చేశారు అంటే, ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా చెప్పేసి, ఎవరో కానీ వాళ్ళ పేరుని రాశారు, వారు నాతో ఏమి అడగాలనుకుంటున్నారో, ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారో అదైతే రాయలేదు, వాళ్ళ పేరు మాత్రమే రాశారు అని చెప్పేసి ఎంతో సమయస్ఫూర్తితోటి ఆయన సమాధానం చెప్పడం జరిగింది బదులు. సో అది మనం నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీ ఆయన దగ్గర నుండి. సో లీడర్ అంటే దీస్ ఆర్ ద క్వాలిటీస్. ద ఫస్ట్ ఎల్ ఫర్ లాయలిటీ, ఈ ఫర్ ఎంతూజియస్టిక్, A for awaken, D for dynamic, E for energetic, R for righteousness. ఈ క్వాలిటీస్ అనేవి నేను ఇవే కాదు చాలా క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ద మ్యాక్సిమం క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ లీడర్ అనే ఒక వర్డ్ని తీసుకుని నేను చెప్పడం జరిగింది. సో నేను ఇవి కంప్లీట్ చేయబోయే ముందు నేను మీకు వివేకానంద స్వామి వారి యొక్క చిన్న 3 కోట్స్ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అవి ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఈస్ యూ కెన్ నాట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. You cannot believe in God until you believe in yourself. You cannot believe in God until you believe in yourself. నిన్ను నువ్వు నమ్మితేనే భగవంతుని కూడా నమ్మగలవు. నిన్ను నువ్వు నమ్మనంత కాలము నువ్వు భగవంతుని కూడా నమ్మలేవు అని అర్థం. అంటే దాని అర్థం అంటే ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ వన్, అంటే దాన్ని కాన్ఫిడెన్స్ అంటాము. సెకండ్ వన్, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ రీచ్. మనం లేవాలా, మేల్కోవాలా, పరిగెత్తాలా, అలసిపోకూడదు, విశ్రమించకూడదు. ఎప్పటి వరకు? మన లక్ష్యం సాధించేంత వరకు మనం విశ్రమించకూడదు. అండ్ నెక్స్ట్ కోట్ ఈస్ బీ ఏ హీరో, ఆల్వేస్ సే ఐ హ్యావ్ నో ఫియర్. బీ ఏ హీరో అండ్ ఆల్వేస్ సే ఐ హ్యావ్ నో ఫియర్. అంటే ఎప్పుడు మనం ఒక హీరో లాగా ఉండాలి, ఒక బలవంతంగా, ఒక ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు భయం లేకుండా ఉండాలి. సో ఒక్కసారి మనకి ఎప్పుడైనా ఒకసారి నిరుత్సాహం వచ్చినా, భయం అనేది మన మనసులోకి అలా అనిపిస్తున్నా కూడా మనం ఒక్కసారిగా వివేకానంద స్వామి వారి యొక్క సంపూర్ణ విగ్రహాన్ని మనం తలుచుకున్నట్లయితే ఆయన యొక్క కళ్ళు చూస్తే ఎలా ఉంటాయంటే, భయం లేకుండా ఒక తేజస్సుతో కూడినటువంటి కళ్ళు. ఆయన యొక్క గొంతు ఎలా ఉంటుంది, గంభీరమైన గొంతు. ఆయన యొక్క మొహం ఎంతో తేజస్సుతో కలిగినటువంటి మొహం. అలానే ఆయన యొక్క శరీరం ఎలా ఉంటుంది అంటే దృఢంగా. ఆయన యొక్క నిలువెత్తు రూపమే మన భారతదేశం యొక్క భక్తికి, మన భారతదేశ భక్తి నిలువెత్తు రూపం ఎలా ఉంటుంది అంటే, దేశభక్తికి నిలువెత్తు రూపం ఎవరు అంటే స్వామి వివేకానందుల వారిని మనం చెప్పవచ్చు. ఆయన్ని ఒక్కసారి మనం కనుక తలుచుకున్నట్లయితే మన భయం మొత్తం పటాపంచలైపోతుంది, మనకెంతో ధైర్యం వస్తుంది. మనం కూడా మ్యాక్సిమం ఆయనలా ఉన్న క్వాలిటీస్ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం చేస్తూ మన యొక్క జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసుకొని, అదేవిధంగా మన భారతదేశం పట్ల మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ, మన కుటుంబం పట్ల, మన సమాజం పట్ల, మన దేశం పట్ల మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ, మన పిల్లలను అదేవిధంగా అందరినీ కూడా మన భారతదేశం పట్ల ఒక రకమైనటువంటి దేశభక్తి పెంపొందే విధంగా మనం అందరం కూడా చేద్దాము. సో నేను కంప్లీట్ చేయబోయే ఒక చిన్న పాటతో ముగిద్దామా అనుకుంటున్నాను భారతమాత గురించి. అది ఏంటి అంటే, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరి, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరి. జై హింద్, జై భారత్ మాత.